ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రికి రాసిన ఒక లేఖ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలతో పాటు నిరుద్యోగ యువతలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. అమరావతిలో ప్రత్యేకంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ఏర్పాటు చేయాలని ఆయన కోరటం వెనుక కేవలం ఒక పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదు, రాష్ట్ర యువత భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశం కూడా ఉంది. అయితే ఈ లేఖతో నిజంగా ఆర్ఆర్బి వస్తుందా, వస్తే ఉద్యోగాలు పెరుగుతాయా, లేక ఇప్పటికే ఉన్న ఉద్యోగాలకు చేరువ కావటమే ప్రధాన ప్రయోజనమా? ఈ అంశాలను ఒక్కొక్కటిగా పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటే ఏంటో ముందుగా మనం తెలుసుకోవాలి. భారత రైల్వేలో గ్రూప్ సి, టెక్నీషియన్, అసిస్టెంట్ లోకో పైలట్, జూనియర్ ఇంజనీర్, క్లర్క్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్ వంటి వేలాది ఉద్యోగాలకు నియామకాలు నిర్వహించే సంస్థే ఆర్ఆర్బి. దేశంలోని ప్రాంతాల్లో ఉన్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు తమ పరిధిలోని అభ్యర్థులకు నోటిఫికేషన్లు, పరీక్షలు, ధృవపత్రాల పరిశీలన, మెరిట్ జాబితా వంటి ప్రక్రియలను నిర్వహిస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 2 రాష్ట్రాల అభ్యర్థులకు సేవలు అందించేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత సికింద్రాబాద్ తెలంగాణ పరిధిలోకి వెళ్ళింది. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ఆర్ఆర్బి లేకపోవడంతో రాష్ట్ర యువత ఇతర రాష్ట్రాలు నిర్వహించే పరిపాలనా ప్రక్రియల మీద ఆధారపడవలసి వస్తోంది. ఈ పరిస్థితి వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు అదనపు ఖర్చులు, ప్రయాణ ఇబ్బందులు, సమయ నష్టాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతిలో కొత్త ఆర్ఆర్బి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర రాజధానిలోనే రైల్వే నియామకాలకు సంబంధించిన కార్యాలయం ఉంటే అభ్యర్థులు తమ పనులను సులభంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. పరీక్షలకు సంబంధించిన సమాచారం కూడా రాష్ట్రంలోనే అందుబాటులో ఉంటుంది. ఇక ఇక్కడ ఒక విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆర్ఆర్బి రావటం వల్ల కొత్తగా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని అనుకోవటం పొరపాటు. ఉద్యోగాల సంఖ్యను నిర్ణయించేది భారతీయ రైల్వే అవసరాలు, ఖాళీలు, కేంద్ర ప్రభుత్వం. అంటే ఆర్ఆర్బి ఏర్పాటు వల్ల ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందని చెప్పటం పూర్తిగా సరైంది కాదు. కానీ ఇప్పటికే ఉన్న ఉద్యోగాలను అందుకోవటానికి రాష్ట్ర యువతకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. అమరావతిలో ఆర్ఆర్బి ఏర్పడితే కలిగే ప్రధాన ప్రయోజనం పరిపాలనా సౌలభ్యం, ధృవపత్రాల పరిశీలన కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే తగ్గుతుంది. అభ్యర్థుల ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకోవచ్చు. ఒక రోజు పని కోసం 2 లేదంటే 3 రోజులు సమయం వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక పెద్ద ఉపశమనం అవుతుందని అంతా కూడా భావిస్తా ఉన్నారు. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం పరీక్షా కేంద్రాలు, రైల్వే పరీక్షలు నిర్వహించే సమయంలో అభ్యర్థులకు తమ సొంత రాష్ట్రంలోనే ఎక్కువ పరీక్షా కేంద్రాలు లభించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కొంతమంది అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు రాయాల్సి వస్తూ ఉంది. అమరావతిలో ఆర్ఆర్బి ఏర్పడితే ఆంధ్రప్రదేశ్లో పరీక్షల నిర్వహణకు మరింత ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. దీంతో వేలాది మంది విద్యార్థులకు ప్రయాణ భారం తగ్గే అవకాశం ఉంది. రైల్వే నియామకాల్లో సమాచారం అందుబాటులో ఉండటం కూడా చాలా ముఖ్యం. స్థానిక కార్యాలయం కనుక ఉంటే నోటిఫికేషన్లు, సందేహాల నివృత్తి, సాంకేతిక సమస్యల పరిష్కారం వంటి అంశాలు వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. అభ్యర్థులకు అవసరమైన మార్గదర్శకత్వం కూడా సులభంగా అందుతుంది. అయితే చంద్రబాబు రాసిన లేఖతోనే వెంటనే ఆర్ఆర్బి ఏర్పాటు అవుతుందని అనుకోవటం సరైంది కాదు. కేంద్ర ప్రభుత్వం దీనిపై పరిపాలన, ఆర్థిక, సాంకేతిక అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని ఉంటుంది. రైల్వే బోర్డు, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, కేంద్ర మంత్రివర్గం వంటి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే కొత్త బోర్డు ఏర్పాటు కోసం అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భాగస్వామ్యంగా ఉండటం, అందులో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామ్యంగా ఉండటం ఈ ప్రతిపాదనకు కొంత రాజకీయ బలం ఇస్తుందని విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని నిరంతరం కేంద్ర దృష్టికి తీసుకువెళ్తే నిర్ణయం వేగవంతమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉంది. అదే సమయంలో అమరావతిలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఏర్పాటు అయితే రాష్ట్రానికి రైల్వే పరిపాలన ప్రాధాన్యత పెరుగుతుంది. ఒకవైపు జోన్, మరోవైపు రిక్రూట్మెంట్ బోర్డు ఉండటం వల్ల భవిష్యత్తులో రైల్వేకి సంబంధించి మరిన్ని కార్యాలయాలు, శిక్షణా కేంద్రాలు, పరిపాలనా విభాగాలు కూడా ఆంధ్రప్రదేశ్ తరలి వచ్చే అవకాశాలు అయితే పెరుగుతాయి.
నిరుద్యోగ యువత కోణంలో చూస్తే ఈ నిర్ణయం ఒక రకంగా ఎంతో ఉత్సాహాన్ని ఇస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నటువంటి లక్షలాది మంది అభ్యర్థులకు ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి చర్యలు తీసుకుంటుందనే నమ్మకం ఏర్పడతా ఉంది. ఇది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థుల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచేదిగా భావించాలి. అయితే ఉద్యోగాలు పెరగాలంటే కేవలం ఆర్ఆర్బి ఏర్పాటు ఒక్కటే సరిపోదు. రైల్వేలో ఖాళీలను క్రమం తప్పకుండా భర్తీ చేయాలి. భారీ స్థాయిలో నోటిఫికేషన్లు విడుదల కావాలి. పరీక్షల ప్రక్రియ వేగంగా పూర్తవ్వాలి. నియామకాల మీద న్యాయపరమైన ఆటంకాలు తగ్గించాలి. అప్పుడే నిరుద్యోగులకు నిజమైనటువంటి ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైల్వే పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ సెంటర్లు, ఉచిత శిక్షణ, డిజిటల్ లైబ్రరీలు, మాక్ టెస్టులు వంటి సౌకర్యాలు కల్పిస్తే మరింత మంది యువత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది. ఆర్ఆర్బితో పాటు ఇలాంటి చర్యలు కూడా తప్పనిసరిగా అవసరమని యువత కోరుకుంటా ఉంది. మొత్తం మీద కనుక మనం చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి రాసినటువంటి లేఖ రాజకీయ పరంగానే కాకుండా పరిపాలనా పరంగా కూడా ప్రాధాన్యత కలిగిన ప్రతిపాదనగా చెప్పాలి. ఈ లేఖతో వెంటనే ఉద్యోగాలు పెరగవు, కానీ ఆంధ్రప్రదేశ్ యువతకు రైల్వే నియామక ప్రక్రియ మరింత చేరువవుతుంది. ఖర్చు, సమయం, పరిపాలన ఇబ్బందులు తగ్గుతాయి. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంచి ప్రాధాన్యత ఇచ్చినట్లు కూడా అవుతుంది. చివరగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. అమరావతిలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు అనేది ఉద్యోగాల సృష్టి కన్నా ఉద్యోగాలను అందుకునే అవకాశాలను సులభతరం చేసే కీలక అడుగుగా చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదన ఆమోదిస్తే ఇది ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు ఒక పెద్ద విజయంగా చెప్పుకోవాలి. దీని మీద తుది నిర్ణయం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర యువత ఇప్పుడు ఆ నిర్ణయం ఎప్పుడు వస్తుందని గంపెడ ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు.